ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు నమస్సమాంజలి. మనం ఇప్పుడు ఈ వీడియోలో 2026వ సంవత్సరం జూన్ నెలలో కర్కాటక రాశి, సింహరాశి, వృశ్చిక రాశి వారికి గోచార రీత్యా ఫలితములు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. ఈ 3 రాశుల వారికి ఈ నెలలో చాలా బాగుందండి. ఆ వివరాలు చూద్దాం. కర్కాటక రాశి అంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములకు చెందిన వారంతా కూడా ఈ కర్కాటక రాశి వస్తారండి. గురువు జూన్ 2వ తేదీ నుండి జన్మరాశి ఎందు సువర్ణమూర్తిగా ఉన్నందువల్ల అత్యంత శుభ ఫలితములు, ధనలాభము, సంపదలో వృద్ధి కలుగుతుంది. తర్వాత ఈ కర్కాటక రాశి వారికి అదృష్ట సంఖ్య ఏంటంటే 2, 7, 11. అది కూడా సోమ, మంగళ, గురువారాలతో కలిసి వస్తే మరింత శుభప్రదంగా ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వారికి మొత్తం మీద ఈ జూన్ నెలలో సంపద వృద్ధి, ఆరోగ్యము, శ్రేయస్సు, ఐశ్వర్యము, ఉద్యోగస్తులకు కూడా ఎలాంటి ఒడిదుడుకులు లేనటువంటి మంచి జీవితము, అలాగే నాయకులకు, ముఖ్యంగా రాజకీయ నాయకులకు సమాజంలో చాలా గౌరవం ఉంటుంది ఈ నెలలో. అలాగే స్నేహితుల మధ్య వాత్సల్యం పెరిగి చక్కగా పనులన్నీ అవుతాయి, కార్యసిద్ధి కలుగుతుంది. వీళ్ళు చక్కగా లక్ష్మీనారాయణ పూజ చేసుకోవటం వీలున్నప్పుడల్లా ఈ నెలలో చాలా ఉపయుక్తమైనది. సింహరాశి వారు, సింహరాశి అంటే మఖ 1, 2, 3, 4, అలాగే పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదం, వీళ్ళంతా కూడా సింహరాశి కిందకి వస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే గురువు జూన్ 2వ తేదీ నుండి వ్యయస్థానమందు రజతమూర్తిగా ఉన్నందువల్ల సౌభాగ్యకరము శుభ ఫలితాలే ఉంటాయి, ఆయుర్వృద్ధి కలుగుతుంది. వీళ్ళకి అదృష్ట సంఖ్య 1, 4, 10. అందున కూడా ఆది, సోమ, బుధ, గురువారాలు కలిసి వచ్చినప్పుడు పనులు చేసుకుంటే చాలా మేలు కలుగుతుంది. వీళ్లకు ఉద్యోగస్తులకు చాలా బాగుంది. అలాగే వ్యాపార అభివృద్ధి ఉంది, ధనలాభం ఉంది. విద్యార్థులకు ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుంది. తర్వాత వ్యవసాయదారులకు చాలా కలిసి వచ్చే కాలం, లాభసాటిగా ఉంది. అసలు సహజంగానే ఈ సింహరాశి వారి యొక్క స్వభావం కొంచెం ధైర్యంగా ఉంటుంది. అలాగే ఆత్మాభిమానం ఎక్కువ కాబట్టి వీళ్ళకి అన్ని విషయాల్లో కూడా కార్యసిద్ధి జరుగుతుంది. మొత్తం మీద సింహరాశి వారికి జూన్ నెల చాలా బాగుంది. అలాగే ఇక వీళ్ళు సూర్యనారాయణ స్తోత్రాలు చేసుకోవటం మంచిది. పొద్దున్నే లేచి సూర్య నమస్కారాలు చేసుకుంటే చాలా ఉపయుక్తంగా ఉంటుంది. తర్వాత వీరికి వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే విశాఖ 1వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదముల వాళ్ళంతా కూడా ఈ వృశ్చిక రాశి కిందకి వస్తారు. వీళ్ళకి ఏంటంటే దేవగురువు అయిన బృహస్పతి అంటే గురువు జూన్ 2వ తేదీ నుండి భాగ్యస్థానమునందు రజతమూర్తిగా ఉన్నందువల్ల సౌభాగ్యకరమైన ఫలితాలు కూడా వస్తాయి. వీళ్ళకి కూడా బాగుంది. అలాగే 9, 5, 8 తేదీలు వీళ్ళకు చాలా అదృష్ట సంఖ్యలు. అందున కూడా సోమవారం, గురువారం, మంగళవారం కలిసి వస్తే ఏ పని చేసుకున్నా కూడా చాలా ప్రయోజనంగా ఉండి ముందుకెళ్తారు. తర్వాత వీళ్ళకి ఏంటంటే వృశ్చిక రాశి వారికి ప్రయాణాలు బాగా కలిసి వస్తాయండి. ఉద్యోగస్తులకు, వృత్తి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా బాగా కలిసి వస్తుంది ఈ నెలలో. తర్వాత కొత్త మిత్రులు వీళ్ళకు ఉపయోగంగా అన్ని పనులు చేసి పెడతారు, కలిసి వస్తుంది. అలాగే మంచి కొత్త మిత్రులతో పరిచయాలు వస్తాయి, కార్యసిద్ధి. తర్వాత కోర్టుకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా వీళ్ళకి ఏమి ఒడిదుడుకులు లేకుండా అన్నీ కూడా సక్సెస్ అవుతాయి. తర్వాత భూమి కొనే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత కుటుంబ సౌఖ్యం ఎక్కువ. అన్ని విధాలు కూడా వీళ్ళందరికీ బాగా కలిసి వస్తాయి. కాబట్టి కర్కాటక రాశి, సింహరాశి, వృశ్చిక రాశి వారికి ఈ జూన్ నెలలో అంతా కూడా శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.